మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఖండించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తిరిగి ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు దాదాపుగా 45% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీలు దాదాపుగా 20% ఉన్నారు. ఎస్టీలు దాదాపుగా 10% లోపు ఉన్నారు. వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పరిస్థితులు, ఓబీసీ విద్యార్థుల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. నేను ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కన్నీటితో, ఆకలితో, ఆవేదనతో ఉన్నారు. బయట వచ్చేదాన్ని భయపడుతున్నారు. ఏమో ప్రొఫెసర్లు వాళ్ళని ఫెయిల్ చేస్తారంటే. మరి నేను చెప్తున్నాను యూనివర్సిటీ అధ్యాపకులకి, జాగ్రత్తగా సున్నితంగా ఉంటే బాగుంటుంది. అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అనేది తప్పు అని తెలియజేస్తున్నాను.